దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి దేవుడిచ్చిన సమయాన్ని మరి మీతో కొన్ని మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు ఆయన మాటలు వినడానికి ప్రయాసపడదాం. చాలామంది సమయం లేదని దేవుని వాక్యానికి దూరం అయిపోతూ ఉంటారు. ఒక అరగంట 20 నిమిషాలు దేవుని మాటలు వినడానికి సమయం ఉండదు, కానీ ఈ లోకసారంగా జీవించడానికి గంటల తరబడి సమయమును వ్యర్థపరుచుకుంటున్నాం. బైబిల్ గ్రంథము ఏమి చదివిస్తుందో ఆ యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకున్న వారిగా ఉండాలి. ఈరోజు ఒక మాట ఏమిటంటే, ఒక అంశాన్ని మీకు తెలియపరుస్తాను. వ్యర్థ నమ్మకము. ఈరోజు చాలామంది వ్యర్థమైన వాటిని, ఎందుకంటే మనలో నమ్మకం ఉన్నది వ్యర్థమైన నమ్మకము. నమ్మకముగా జీవించడం వ్యర్థమైన నమ్మకము. వ్యర్థ నమ్మకం అనగా వాళ్ళకి ఏది చేయాలన్నా, ప్రియ దేవుని బిడ్డలారా, దేని విషయంలో కూడా వారు ఏం చేస్తారండి, ఏదో జరుగుతుంది వెంటనే అంటే వాళ్ళు ఉన్నది వ్యర్థం. ఇది జరగదు అని ఇంకా ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. జరుగుతుందో లేదో నమ్మకంతో ఒకసారి నువ్వు దేవుని అడిగితే కదా, నువ్వు ఆయన మీద ఆధారపడితే కదా. మనకి ఎలాగంటే అడగకుండా అన్నీ వచ్చేయాలి, ఆస్తి ఐశ్వర్యం సంపాదించేయాలి, పక్కవారిని దోచేసుకుని మనం సమృద్ధిగా బాగుండాలి అనే భావంతో కలిగిన వారు చాలామంది ఉన్నారు. నీ కష్టమేంటో తెలియకూడదు, శ్రమ ఏంటో తెలియకూడదు, నీకు బాధ ఏంటో తెలియకూడదు, నీకు అన్ని సమృద్ధిగా ఉండాలి. ఎలా వస్తుందో చెప్పండి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నీకు తగినట్టుగా కష్టపడితే కదా దేవుడికి ప్రతిఫలం ఇస్తాడు. దేవుడి యొక్క ఆశీర్వాదము, ఆయన మీద నమ్మకం ఉంటేనే కదా ఈరోజు మనకి ఆ ప్రతిఫలం వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది దేవుని వాక్యాన్ని కోల్పోతున్నాం, దేవుని మాట మనం కోల్పోయి విధంగా జీవించబడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. వ్యర్థ నమ్మకంతో మనం బ్రతుకుతున్నాం, కానీ పేదలను ఎప్పుడైతే మనం కనికరించామో, మనకున్న దాంట్లో వారికి సహాయం చేశామో, దేవుడు అంతకన్నా రెట్టింపు మనకి ప్రతిఫలం ఇస్తాడు. ఒకేసారి ఐశ్వర్యవంతులు అయిపోవాలనుకోకూడదు. ఇది అత్యాశ, ఆశ కథలకి అత్యాశ. ఇది నాకే కావాలి, నాకే సొంతం కావాలి, ఏ రోజు అలాగే అయిపోయినా పర్వాలేదు అన్నది అత్యాశ. ఆశ కలుగుండు. దేవుని సందులో ఎప్పుడైతే ఆశ కలుగున్నామో ఆ ఆశ నిరాశ కాదు, తప్పకుండా నెరవేరుస్తాడు. ఎలాగా? నీవు అడిగిన దాన్ని బట్టి. ఏది అడగాలంటే ఈ లోకసారమంది కాదండి, నీకు కావలసినది కాను అడగాలి. వ్యర్థమైన దానికోసం అడగకూడదు. నీకు ఏది ప్రతిఫలమో దాన్ని అడగాలి. అలా అడగటము నేర్చుకోవాలి. అడగకుండానే వ్యర్థ నమ్మకంతో ఉంటున్నాం. ఎందుకో తెలుస్తుంది, దేవుని వాక్యం చదువుతుంది. ఒకసారి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 26, 27, 28 ఈ 3 వచనాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తన మనసును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకొనును. ఇది మొదటి మాట. ఎలాగండి? ఎప్పుడైతే తన మనసును నమ్ముకొని వాడంటే బుద్ధిహీనుడు. ఈరోజు చాలామంది నేనే గొప్ప అని చెప్పుకునే వారు ఎవరు? బుద్ధిహీనుడు. నువ్వు గొప్పవాడివో గొప్పదానివో ఎవరు చెప్పాలి? ఆయన చెప్పాలి.
లేకపోతే నీతో ఉన్న స్నేహితులు బంధువులు కూడా పలానా వ్యక్తి అని ఏం చేస్తారు, చాలా గొప్పదయ్యా, ఈమె మనసు చాలా మంచిది అని ఎవరు చెప్తారంటే ఇది కేవలము మనకి ఈ లోక పొగట్లు కాదండి, మనం చేస్తున్నది. ఎందుకంటే తన మనసు నమ్ముకునే వాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు. జ్ఞానం అని తెలుసండి, తన మనసు నమ్ముకుని ఏం చేస్తాడు, ఎక్కడ ఎలా మాట్లాడేస్తాడు, ఎక్కడ ఎలా ఉండాలో మసిలేస్తాడు. అది నా జ్ఞానము అని కొనుక్కుంటారు. అది చాలా బుద్ధిహీనత. అంటే జ్ఞానము అనగా ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా మనము తప్పించుకోవాలి, ఎక్కడ ఏ రీతిగా ఉండాలనేది దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి వ్యర్థ నమ్మకం ఏంటి అంటే కనుక ఒక రాయి అర్థం, అది ఫలితం వచ్చిందనుకో నేను గొప్పవాడిని, అది ఫలితం రాలేదనుకో మన జీవితం ఏం చెప్పండి. ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు, గమనించాలి. విశ్వాసముతో దేవుని అడగటం నేర్చుకోవాలి, ప్రయత్నం చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, బుద్ధిహీనుల ప్రవర్తన అంటే చాలా ఎలా ఉంటుంది చెప్పండి. ఈ బుద్ధిహీనుల ప్రవర్తన చాలా దారుణం కనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము చాలా జాగ్రత్త గమనించితే కనుక, ఎందుకంటే బేదలను ఎప్పుడైతే మనము కనికరించామో వారు అంటే ధర్మగుణం కలిగిన వారు. మన కష్టాల్లోంచి ఎవరికైనా సహాయం చేస్తే ఇది ధర్మగుణము కలిగిన వ్యక్తులు. చాలామంది ఎంతున్నా కానీ సహాయం చేయలేరు, బేదవారిని కనికరించలేరు. వీడు బేదవాడా, వీరితో మన మాటలో స్నేహం అవసరం లేదు, వాడిని దూరం మనం చూస్తేనే వాడిని అసహించుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి, కింద చదువుకుందాం. బేదలకు ఇచ్చి వానికి లేమి కలగదు, కనులు మూసుకొని వారికి బహుశాపములు కలుగును. దేవునికి స్తోత్రం. ఇది దేవుని వాక్యం. బేదలకు ఇచ్చివాడికంట లేమి కలుగుతుందంట, వారికి చక్కగా ఐశ్వర్యం కలుగుతుంది. కన్నులు మూసుకొని పక్క నుంచి వెళ్ళిపోవారికి ఏం కదా శాపం కలుగుతుంది. ఆడు చూస్తూ ఇది నాకెందుకని వెళ్ళిపోతూ ఉంటాడు, నాకు సంబంధం లేదు కదా, అలాంటి వారి నుంచి అవసరం లేదని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఈ రోజుల్లో చాలామంది డబ్బున్న వాడి కన్నా డబ్బు లేనివాడు చాలా గొప్పవాడు. ఎందుకంటే ఆ పూటకే మనకు ఉందాకనే అందులో సగం ఏం చేస్తాం, భేదవాడికి ఇస్తాం. ఈ గొప్ప మనసు దేవుడు మనకి ఇచ్చాడండి. ఇది కేవలం ధనవంతుడికి ఐశ్వర్యత ఎవరు కూడా ఈ మనసు ఇవ్వడానికి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ధనాన్ని పోజేసుకోవటము, సంపాదించుకోవటము తప్ప పక్కవారు సాయం చేసే మనసు వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకంటే దేవుని మనసు ఉండదు. వారి మనసు నమ్ముకున్నారు, తన మనసును బుద్ధిహీనుడిగా ఉన్నాడు. జ్ఞానంగా ప్రవర్తించి ఏం చేస్తాడండి, ఆలోచన చేస్తాడు, ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో, ప్రియ దేవుని పిల్లరా ఎలా ఉండాలో అనేది జాగ్రత్తగా నేర్చుకుంటాడు. ఇది వాళ్ళకి మనకి తేడా. బుద్ధిహీనునికి జ్ఞానమునకు ఇంత తేడా ఉంటుంది. మనం ప్రతి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు చూసి కనుసు మూసుకు వెళ్ళిపోయావో అది నీ శాపం కలుగుతుందంట. అందుకే దేవుని వాక్యం ఉంటుంది. మనం ప్రతి విషయంలో కూడా ఏదైనా చేసినప్పుడు భేదం ఇచ్చిన వారికంటే ఇచ్చిన దానికన్నీ దేవునికి ప్రతిఫలం ఇస్తారు. ఏదో రూపం నీ దగ్గరికి వస్తుంది, తిరిగి వస్తుందండి, గమనించలేదు. ఈరోజు మనం చేసే సాయం ఊరికే పోదాం, దాని ప్రతిఫలముగా దేవుడు ఇస్తారనమాట. అందుకే మనం ఏం చేయాలంటే భేదం ఇచ్చిన వానికి లేమి కలదంటే చక్కటి మనకు కావాల్సినంత దేవుడు సమృద్ధిగా చేస్తాడు. ఈ నాకెంత బాబు ఈ కళ్ళు మూసుకుని వెళ్ళిపోబడి అంటే శాపం, వాడికి ఎంత ఉన్నా కానీ వాడికి శాపాలు వస్తూనే ఉంటాయి. మనం ఒక వ్యక్తిని ప్రేమించలేక, ఒక వ్యక్తిని కనికరించలేకపోతే కనుక ఈరోజు దేవుని వాక్యాన్ని ఏం నేర్చుకుంటున్నాం మనం, ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే అక్కడ చూస్తే కనుక 28వ వచనంలో దుష్టులు గొప్పవారు అగినప్పుడు జనులు దాగుకొందురు.
వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువ అవుతారు. ప్రియ దేవుని పెట్టారా, ఈరోజు చాలా చక్కటి విషయాలుగా మనం గమనించుకోవాలి. నీతిమంతుడికి దుర్మార్గునికి ఉన్న వ్యత్యాసము, నీతిమంతుడికి దుర్మార్గుని వ్యత్యాసం అలాంటిది అనమాట. ఈరోజు మనకి కూడా అలాంటి వ్యత్యాసం ఉంది. అది దుర్మార్గుడు, ఇలాగా వ్యత్యాసాలు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈరోజు ఏం చేస్తామండి, దుష్టులు గొప్పవారు అయినప్పుడు అంటే జనులు ఏం చేస్తారు, తాగుంటారట. వారు నశించిపోయినప్పుడు అంటే ఏం చేస్తారు, నీతిమంతులు ఎక్కువ అవుతా వస్తామంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరు చూసి భయపడుతున్నారంటే కనుక దుష్టులు చూసి భయపడేవారు చాలామంది. దేవుని చూసి భయపడేవారు ఉన్నారా? దేవుడు మన ప్రభువే కదా, మనల్ని ఏమంటైనా మళ్ళీ ఏమి చేసినా ఆయన ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, మన మీద కనికరం చూపిస్తున్నాడు. అలా అన్న మనిషి కలిసి ఆడి మీద ఎప్పుడు కనికరం కలిగి ఉన్నావా? ఆయన మీద కనికరం నువ్వు కనికరంతో ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఉన్న సత్యం ఏమిటో కదా, ఈరోజు ఏ అర్హత లేని వారిని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఏ అర్హత లేని వారిని దేవుడు హెచ్చించేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ అర్హత లేదు కానీ దేవుని హెచ్చిస్తున్నాడు. ఎందుకు? ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని అర్హతలు ఉన్నవాడికి దేవుడు హెచ్చించడం. ఎందుకంటే వాడి అహంకారము, వారికి డబ్బు ఉంది, బలము బలము ఉందని వారికి ధైర్యము, ఇలా ఉంటాడు. అలాంటి వారు దేవుడు ఎన్నుకుంటాడా? ఎన్నుకోడు. మనకి ఏ అర్హత లేదు కాబట్టి, ఏది లేదు కాబట్టి దేవుడు మనం ఎన్నుకుని హెచ్చింపజేస్తున్నాడు. ఇది గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు మనకి ఇచ్చిన, అంటే మనకు ఉన్నదాన్ని ఇచ్చినప్పుడు దానికి నీకు ఏమి కాదు, నీకు ఏ ఇబ్బంది ఉండదు అంటున్నాడు. మన ఇచ్చిన దానికన్నా దేవుడు సమృద్ధిగానే ఇస్తాడండి. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని మాటలు మనం తెలుసుకుని వాక్య ప్రకారంగా నడిచి జీవించినట్లయితే కనుక తన మనసు నమ్ముకున్నాడు బుద్ధిహీనుడు అవుతాడు. ఎప్పుడైతే నీకు నమ్ముకుని వెళ్తున్నావో బుద్ధిహీనత నీకు కూడా వస్తుంది. ఇది గమనించండి. దేవుని వాక్యాన్ని వినండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని పరిశీలించండి, ఆయన మాట తెలుసుకోండి. దేవుని వాక్యం ఏది మాట్లాడుతుందో ఆ వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నించేయండి. లేదు నాకు అన్నీ తెలుసు అంటే కనుక ఏదో రోజున గుంటలో పడిపోవడం తప్పదు. ఏదో జీవితంలో నాకు అన్నీ తెలుసు అంటే కనుక మన గర్వము నాశనానికి నడుస్తుందని తెలుసండి. వాడు గర్వం ఇప్పుతుంటే వాడు నాశనానికి వెళ్తాడు ముందనమాట. గర్వం ముందుకు వస్తుంది వాళ్ళకి. ఇంక సమయం లేదు ఇక్కడ ఈ భూమి మీద. ఎందుకంటే వాడే మరణం తెచ్చుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఎప్పుడు మనకని మనం దేవుని సన్నిధిలో చక్కగా ఆయన మాటకు లోపడి, వాక్యానికి లోపడాలి. తను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు. ఇదంతా ఏ అర్హత లేని వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు పనికిరండి వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు నన్ను ఒక పాత్రగా చేశాడు ఆయన. కారణం ఏంటంటే కనుక మన దగ్గర ఏ అర్హత లేదు, కానీ ఆ అర్హత దేవుడు మనకిచ్చాడు, మన ఇచ్చింపచేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన మాటలు, ఆయన వాక్యం తెలుసుకుని ఆత్మసారంగా మనం జీవించబడాలి, ఆత్మీయంగా ఉండాలి. ఎందుకంటే ధర్మగుణం కలిగిన వారిగా ఉండాలి. మనం ఏదో ఒక రూపంలో కనీసం ₹1 సాయం చేసిన చాలు, ఆ గుణం నీ మధ్యన ఉంటుంది. ఎందుకు అన్నీ ఉన్నా కానీ చూసి చూడనట్టు తెలియనట్టు అన్నీ తెలుసు, ఏ విధంగా కళ్ళు మూసి పక్కన వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటికి ఏమొస్తుంది? శాపం వస్తుంది. గమనించండి, మన దగ్గర రోజు లేవు అనుకుంటా తప్పించుకోవడానికి అన్నీ ఉన్నా నువ్వు చేయగలవా? ఈరోజు ఏమీ లేనోరు కూడా నీ దగ్గర లేకపోయినా ప్రియదేవుని నేను నీకున్నంతలోనే దాన్ని తెచ్చి మరలా వాళ్ళకి సహాయం అందిస్తామంట. ఏంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదో దేవుడు మనకి ఇచ్చిన ఒక గుణం. అంటే ధర్మ గుణం చేయడానికి, అంటే దేవుని వాక్యాన్ని వింటున్నాం కాబట్టి, ఆయన మాటలు పరిశీలన చేస్తున్నాం కాబట్టి, ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తున్నాం కాబట్టి, ఆయన జ్ఞానంతో దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి, మనం ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలన్నది కాబట్టి ఈ గుణం మనలో వచ్చిందనమాట. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వినలేని వారు ఇటువంటి గుణము రాదు.
వారి గుణాలు ఎలా ఉంటాయి? లోకసారంగానే ఉంటాయి వారికి. ఎవరిని దోసుకుందామా, ఎవరిని మోసం చేద్దామా, ఎవరిని అతను చేద్దామా, ఎవరిని రోడ్డు పోలు చేద్దామా, ఎవరి మీద నిందలు వేస్తామా, ఎవరిని దూరం చేసుకుందామా అని వ్యక్తులు. ప్రియ దేవుని బిడ్డ ఇలాంటి వారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవ సంగమా, మనం ఏం చేయాలంటే కనుక ఈరోజు నమ్మకంగా ఉందాం, వ్యర్థంగా ఉండొద్దు. వ్యర్థ నమ్మకంగా ఉండొద్దు, నమ్మకంగా ఉందాం. ఇది వ్యర్థము అంటే నాకు జరగదు అని ఎందుకు ఆలోచిస్తావు? నమ్మకంగా ఉండు, దేవుని కార్యం చేస్తాడు. ధర్మగుణము కలిగి ఉండు, నీకు ఎటువంటి ప్రీతి ఇబ్బంది కలగదు. అందుకే దేవుడు ప్రతి వాక్యం అంటుంది కదా, బేదకిచ్చే వారికి లేమి కలగదు కానీ కన్నులు మూసిన వారికి బహుశాపములు వస్తాయంట. వాడు వెళ్ళిపోతాడు. మనం చేయలేదనుకోకుండా ప్రియ దేవుని బిడ్డలారా, తగినంతలో మనం చేద్దాం, దేవుని మాటకి లోబడతాం, జ్ఞానముగా నడుచుకుందాం, జ్ఞానముగా ప్రవర్తిద్దాం అని సత్యం తెలిసి అనేకులుగా సువార్తను ప్రకటిద్దాం. ఈ మాట అనేకులకు తెలియపరుద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి కృపతో మనందరినీ కూడా వాక్యం ద్వారాగా బలపరిచి, మనల్ని మన కుటుంబాన్ని బలపరిచి ఆత్మలో నడిపించబడిన కాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను కాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, జీవగల తండ్రి, నీకు వందములు. నీ కృప, నీ ప్రేమ, నీ దయని బట్టి, ఇచ్చిన సమయం బట్టి నీకు వందనములు. నీ కృప ద్వారా నీ ఆత్మీయ జీవితం నడిపించిన విధానం బట్టి మరొక్కసారి నీకే వందనములు, స్వస్థములు తండ్రి. నీ కృప ద్వారా బలపరిచిన విధానం బట్టి నీకే వందనములు. మరి ముఖ్యంగానైనా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు నీ వాక్యం విన్న బిడ్డలను ఆ వాక్యం హృదయంలో భద్రపరచుకొని నీ కృప ద్వారా బలపరిచి నీ ఆత్మలో ప్రతి వృద్ధులు ఇచ్చింది కుటుంబాలకు కావాల్సిన తీర్చమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.